అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అగ్రిగోల్డ్ మహిళా బాధితులు విజయవాడలో నిరసనకు దిగారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్లో ప్లాట్లు కొన్న వారికి తక్షణమే ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలని, డిపాజిటర్లకు వారి డిపాజిట్లు తిరిగి చెల్లించాలన్నారు. అందుకు ప్రభుత్వం చొరవ తీసుకుని వారికి కొంత మొత్తం కేటాయించాలన్నారు. ప్రభుత్వం అగ్రిగోల్డ్ బినామీ ఆస్తులను వెలికితీసి వేలం ప్రక్రియను వేగవంతం చేసి తమను ఆదుకోవాలన్నారు. మేము ఎన్నో వేల కోట్ల రూపాయలు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేశాము. యాజమాన్యం పూర్తిగా పట్టించుకోకుండా పోయింది. 40 లక్షల మంది రోడ్డును పడ్డారండి. బిజినెస్ చేసి రోడ్డును పడి ఎన్నో నానా కష్టాలు పడుతున్నామండి. ఎవరు డబ్బులు మేము అడగట్లేదు కండి, మేము కట్టించిన డబ్బులే కదండి మేము అడిగేది. ప్రతి టీవీలో చూసి చూసి మా కళ్ళు కాసిపోతున్నాయండి. ఈ గురించి ఈ నెల వేస్తారని రోడ్ల మీద ఇంట్లోంచి బయట జుట్టు పట్టుకొని బయట తన్నారండి నన్ను. నేను ఎవరో చెప్పుకోనండి, మొగుళ్ళు కూడా వద్దన్నా కానీ ఇందులో జాయిన్ అయ్యాం. మంచి సంస్థ అని వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని వచ్చామండి. వచ్చిన తర్వాత ప్రభుత్వం కూడా ఇలా చేస్తారని అనుకోలేదండి. వాళ్ళు పోట్లాడుకుంటే మమ్మల్ని రోడ్లు ఎక్కిస్తాం. ఎందుకండి ఈ బాధలు? చర్చలు వద్దు, పరిష్కారం కావాలి. అసెంబ్లీ సమావేశాల్లో పరిష్కారం చెప్పకపోతే మా ఉద్యమాన్ని ఎంతటి దూరమైనా తీసుకెళ్తాము. ఇలాంటి ఉధృత కార్యక్రమాల కన్నా మేము ముందుకు జరుగుతూ ఉంటాము. మా ఈ ఉద్యమాన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదు.